కరోనా కొత్త వేరియంట్ జనాలను టెన్షన్ పెడుతోంది. కేరళలో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చే తీవ్ర కలకలం రేపిన కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 4గురికి కరోనా సోకినట్టుగా వైద్య అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 మందికి కరోనా సోకినట్టుగా తెలిపారు. కొత్తగా కరోనా సోకిన వారి స్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. జనం గుంపులుగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ తప్పకుండా వాడాలి అన్నారు. ఇదే అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, సో కరోనా కొత్త వేరియంట్ ఎలాంటి అప్రమత్తత ఉండాలని చెప్తున్నారు డాక్టర్లు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్? మళ్ళీ ఇదివరకు కోవిడ్ రోజులు రాబోతున్నాయనే చాలామంది సందేహాలకి ఏమైనా ఆన్సర్ చెప్పారా డాక్టర్స్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా కరోనా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒకవైపుగా చూసుకుంటే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే నిన్నటి వరకు 5 కేసులు ఉన్నాయి. నిన్న రాత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశాక మరో 4 కేసులు పెరిగినట్టు కూడా తెలిసింది. మొత్తంగా 9 కేసులు తెలంగాణలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. పడకలు కానీ ఆక్సిజన్ వెంటిలేటర్లకు సంబంధించి పడకలు కూడా 50 పడకల వరకు ఇప్పుడు ఏర్పాటు చేసినట్టుగా కూడా అక్కడ గాంధీ సూపరింటెండెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వరకు ఎంతమంది అయితే టెస్టులు చేయించుకున్నారో దాదాపు 408 మంది కూడా టెస్టులు చేయించుకున్నట్టు కూడా తెలిసింది. వీరందరూ కూడా వాళ్ళ టెస్టింగ్లన్నీ జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. అది JN1 వేరియంటా లేకపోతే నార్మల్ ఫీవరా అన్నట్టు కూడా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే 9 కేసుల్లో వాళ్ళు ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నట్టు కూడా తెలిసింది. ఇంకా ఐసోలేషన్ కేంద్రాలు టెస్ట్ కిట్లకు కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కేరళలో కూడా మొత్తంగా మన దేశవ్యాప్తంగా కూడా 2311 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 2000కు పైగానే కేరళలోనే కేసులు కనిపిస్తున్నాయి. నిన్న చూసుకుంటే 3 కూడా కరోనా కారణంగా మరణించారు. మరి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ అయిన JN1 వేరియంట్ మరి వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఫెస్టివల్స్ రానున్నాయి. ఒకవైపు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతి వేడుకలు వస్తూ ఉండడంతో చాలా మంది గుమికూడే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా సోషల్ డిస్టెన్స్ అలాగే మాస్క్ కంపల్సరీ అని కూడా చెప్తున్నారు. ప్రత్యేకంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం లేకుండా ఉండేలా కూడా ఒకవైపు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఎవరికైనా కానీ సిమ్టమ్స్ కనిపిస్తే ముక్కు కారణం కానీ జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కనిపిస్తే ఖచ్చితంగా వారు ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ వారికి ఎటువంటి JN1 వేరియంట్ కానీ కరోనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఐసోలేషన్ లో ఉండాలని చెప్తున్నారు. ఇక ఇటువైపు కూడా చూసుకుంటే చాలా మంది ఇక కేరళకి శబరిమల వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా చాలా మంది ఎక్కువ కేసులు ఉండడంతో కూడా అటు నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. ఎక్కువ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ అయినా ఉంటే కనుక వాళ్ళ ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే తెలంగాణ ఆరోగ్య శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. ప్రతి ఒక్క ఆసుపత్రికి కూడా ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ కేసులు ఎక్కువైనప్పటికీ కూడా వారికి టెస్ట్ కిట్లు కానీ ఈ ర్యాపిడ్ టెస్టులు కూడా పెంచాలని కూడా చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగా కూడా ప్రజలు చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి.